హాయ్ అండి. నమస్తే. నేను మహాప్రసాద్ నెల్లూరు చేపల పులుసు. అందరికీ మ్యాంగో అంటే ఇష్టం కదండీ! అందుకే మ్యాంగో స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. 2 గరిటెలు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకు రబ్బలు, 3 మిర్చి స్లైస్‌లా కట్ చేసి వేసుకోవాలండి. 2 ఆనియన్స్‌ని పేస్ట్ చేసి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. ఆనియన్స్ పోయేంత వరకు 4 టమాటాస్‌ని పేస్ట్ చేసి వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. పచ్చి పుల్లటి మ్యాంగో తీసుకొని పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక స్పూను మెంతులు యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బావుంటుంది. డైజెషన్ బాగా అవుతుందండి. ఈ విధంగా కలుపుకొని కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. నేను చేపల పులుసుకి శీలవతి చేపను చూస్ చేసుకున్నానండి. ఉప్పు, కారం కలిపి 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. మ్యాగ్నేట్ చేసిన చేపల్ని ఈ విధంగా కర్రీకి యాడ్ చేసి గిన్నెని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. గరిటె యూజ్ చేయకూడదు. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఇంకొక 15 మినిట్స్ కుక్ చేయాలండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత గరిటెతో ముక్కల్ని మనం అటు ఇటు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. అంతే తప్ప గరిటెని అస్సలు కలపడానికి మాత్రం యూజ్ చేయొద్దు. గిన్నెను మాత్రమే తిప్పుతూ ఉండండి. ఇలాగే ఇంకొక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ మీరు ఒకసారి చెక్ చేసి వేసుకున్నట్లయితే సరిపోతుంది. చింతపండు వేయాల్సిన అవసరం ఏం లేదండి. మ్యాంగో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మ్యాంగోతో టేస్ట్ అంటే క్రేజీగా ఉంటుంది కదండీ! చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫ్యామిలీ అంతా తిని ఎంజాయ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.